ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే దుర్గాప్రసాద్ శాస్త్రి గారు అయితే ఉన్నారు. బాపట్ల నుంచి అయితే ఆ ప్రశ్నలు ఏంటనేది సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వేణుస్వామి అంటే ఈ మధ్య కాలంలో చాలా అత్యంత ఎక్కువ ప్రజల చేత చిత్కరింపబడుతూ ఒక నకిలీ జ్యోతిష్కుడు అని చెప్పేసి అయితే ఒక నిర్ధారణకి అయితే వచ్చారు. అయినప్పటికీ కూడా నేను మంచివాడినే, నేను చెప్పింది జరిగింది, జరగబోతున్నాయి అన్నట్టుగా కూడా తను మంచివాడిగా ప్రజలకి ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు కదా. వేణుస్వామి మీద మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నా పేరు దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల అండి. ఈ మధ్యకాలంలో వేణుస్వామి మీద అనేక వార్తలతో బాగా సంచలనం చేస్తూ మీడియా ద్వారా బయటకు వచ్చేసిన ఇదే వేణుస్వామి గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక సందర్భాలు చెప్పుకుంటూ రావడం జరిగింది. అప్పుడు ఎవరు కూడా వేణుస్వామి గురించి ఎవరు దాన్ని డిస్కషన్ చేయాల. ఇప్పుడు కేవలము అతను చెప్పినది అంటే ఇప్పుడు జాతకాల్లో 100కి 100% కూడా సక్సెస్ఫుల్ అవుతాయని నేను చెప్పను. అంటే అది నేను ఎందుకు అంటున్నానంటే ఆ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఎప్పుడైనా సరే ఒక మనిషి చనిపోతాడు అనేది ఎవరు జ్యోతిష శాస్త్రంలో ఎవరు చెప్పరు. ఫండమెంటల్ రూల్ ఏంటంటే జ్యోతిష భాగంలో పలానా టైంలో అయ్యా మీకు ఇలా జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి అంటారే తప్ప ఒక మనిషి చనిపోతాడు, ఒక మనిషి ఇదవుతాడని ఎవరు ఏ జ్యోతిష శాస్త్రం కూడా చెప్పదు. అలాంటి వేణుస్వామి అనేక సందర్భాల్లో ఆయనకు నచ్చిన విధంగా ఇప్పుడు నేను మీతో 10 మాటలు మాట్లాడతా, దాంట్లో 2 మాటలు సెట్ అవుతాయి. అప్పుడు మీకేమనిపిస్తుంది, పలానా దుర్గాప్రసాద్ గారు చెప్పిన మాటల్లో నాకు 2 మాటలు కరెక్ట్ అయిపోయినాయి, సో అని అవుతుంది అని చెప్పని మీరు అనుకుంటారు, ఒక అభిప్రాయంకి వస్తారు. వచ్చినప్పుడు ఏమవుతుంది, దాన్ని పట్టుకొని ఇష్యూ చేసుకుంటూ ఆయన పైకి తీసుకొచ్చారు. అదే ఇప్పుడు ప్రజెంటు వేణుస్వామి చేస్తున్న ఏది చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతాడని కూడా చెప్పాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతాడు, జగన్మోహన్ రెడ్డి అత్యంత మెజార్టీతో గెలుస్తాడని చెప్పని అన్నాడు. రాజయోగం లేదని అన్నాడు. ఇవాళ బంపర్ మెజార్టీలతో గెలిచాడు. అది ప్రజల యొక్క కసి గత ప్రభుత్వం చేసిన దుర్మార్గపు చర్యలకి దీదిగా ఉండి వీళ్ళకి పట్టం కట్టారు. అంతేగాని వేణుస్వామి ఇది అనేది వీళ్ళు కేవలం ఏంటంటే ఆయన హైప్ చేయడం కోసమే చేస్తున్నారు తప్ప దాంట్లో ఎటువంటి ఆలోచన అయితే లేదు. ఆయన అన్నిసార్లు తలబట్టం కూడా వేస్టే. ఎందుకంటే ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. ఒక పర్టికులర్గా ఒక వేణుస్వామి లేకపోతే సుబ్బయ్య, ఎల్లయ్య, మల్లయ్య వాళ్ళని తీసుకురాకూడదు. ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద పోరాడండి ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే చేయాల్సింది. ఇప్పుడు వేణుస్వామి ఏంటండి, వాళ్ళు ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు, రేపు ఇంకో పార్టీ వస్తే ఆ పార్టీలోకి వెళ్ళిపోతాడండి. ఆయన జ్యోతిష్కుడు ఎటు కావాలంటే అటు వెళ్ళిపోతాడు. ముందు రాష్ట్రాభివృద్ధి కోసం ఏం జరగాలి దాని గురించి దాని మీద చర్చలు పెట్టాలి. కానీ ఇవన్నీ అనవసరం. అదే జ్యోతిష్యం చెప్పే వ్యక్తి పబ్బులు నడపచ్చా? అసలు అది చండాలపదైన అనమాట. ఇప్పుడు మనకి ఒక వృత్తిలో ఉన్నప్పుడు మన దైవంగా పూజిస్తారు. ఇప్పుడు నేను అర్చకత్వంగా ఉన్నాను, నేను పురోహితం చేయిస్తుంటాను, ఒక బ్రాహ్మణ్ణి. అందరూ వచ్చి శాస్త్రగారు నమస్కారం అని అంటారు. మనం ఆ గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. ఆ గౌరవాన్ని దిగజార్చుకోకూడదు. మనం అట్లా దిగజార్చుకుంటే ఆ మనిషిని మనం లెక్కలో కూడా పెట్టుకోకూడదు. అలాంటి వ్యక్తిని అనవసరం. మీరు అసలు అడగటం కూడా, అంటే నాకు తెలిసినంతవరకు కూడా వేణుస్వామి గురించి డిస్కషన్ చేయడం కూడా మనకు అనవసరం, శుద్ధ వేస్ట్ అది. అప్పుడేదో వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చేయడం కోసం వాళ్ళు హైప్ చేసుకున్నారు. ఇప్పుడు అంత అవసరం లేదు. కేవలం అతను దీనికోసమే చేస్తున్నాడు తప్ప అక్కడ ఏమీ లేదు. నేను యోని పూజలు చేస్తాను, ఖచ్చితంగా హీరోయిన్లకు కూడా యోని పూజలు చేయాల్సిందే, చేస్తాను అన్నట్టుగా కూడా తనని తాను ఆ విధంగా సమర్థించుకుంటూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం ఏంటి? అసలు ఇంత ఇలాంటి మనస్తత్వాలు ఉన్న మనుషులు కూడా ఉంటారు. వాళ్ళను కూడా ప్రజలు గుడ్డిగా నమ్మడం, అంటే సినిమాలు చేసేవాళ్ళు కూడా వెళ్ళి నమ్మడం, పూజలు చేయించుకోవడం అనేది మనం అసలు ఎలా దాన్ని బిలీవ్ చేయాలంటే? సార్ ఒకటి చెప్తా వినండి. ఒక గుడ్ విల్ అని పడింది అనుకోండి. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నేను 10 సార్లు నేను ఇప్పుడు అంటే చిన్న ఉదాహరణ చెప్తాను. నేను యూట్యూబ్లో అనేక ఇవ్వటం జరిగింది. ఎవరు చూసినా యూట్యూబ్ శాస్త్రి గారు అని చెప్పి నాకు పేరు పెట్టారు. మీ అందరికీ తెలిసిన విషయం అది యూట్యూబ్ శాస్త్రి గారు చెప్పి అందరికీ నాకు పేరు పెట్టారు. ఒక పబ్లిసిటీ వచ్చింది. పబ్లిసిటీ వచ్చినప్పుడు దాన్ని మేము క్యాష్ చేసుకుంటాం. దాన్ని ఏదో ఒక విధంగా మేము క్యాష్ చేసుకోగలుగుతాం. సో అట్లానే వేణుస్వామి ఏం చేశాడంటే, అంటే క్యాష్ అంటే వేరే తప్పుగా అనుకోవద్దు. దీంట్లో అతను ఏంటంటే అడ్వాంటేజ్గా తీసుకొని దాన్ని ఇంకొద్దిగా మొబలైజ్ చేసుకుంటే వాళ్ళు చేసుకోవటం వల్ల అతను లాభం పొందడం కోసమే చేసుకోడు. ఇది కలియుగం. ఆయన యోని పూజలు చేస్తాను, ఇంకో పూజలు చేస్తాను అనేది అది పిచ్చి పొరపాటు. యోని పూజలు అంటే ఏంటి, దేనికి సంబంధించింది అది యోని పూజలు దేనికి చేస్తారు, ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు?
నాకు ఆ ఒక్క సబ్జెక్ట్ నాకు క్లారిటీ వస్తే దాని మీద అతని గురించి నేను చెప్పగలుగుతా. ఆయన అన్న వాడే తప్పు. మీరు వినే ఉంటారు కదా, యోని అంటే ఏంటి అంటే దాన్ని అంటే నేను పర్టికులర్గా దయచేసి ఎవరు నన్ను తప్పుగా అనుకోవద్దు. అతను అన్న మాటకి నేను చెబుతున్నా. యోని పూజ అంటే ఏం చేస్తారు అంటే ఒక భార్య అంటే ఐ మీన్ దీన్ని ఒక ఎట్లా తీసుకుంటే భార్యాభర్తలు ఒక పవిత్రంగా అన్యోన్య దాంపత్యం కోసం చేసుకుంటే కార్యం అది. దీన్ని దయచేసి ఎవరు కూడా నన్ను తప్పుగా అనుకోవద్దు. అంటే నేను దాని గురించి నేను చెప్తున్నా. భార్యాభర్తలు అన్యోన్యమైన దాంపత్యం చేసుకొని సుఖజీవనాన్ని అనుభవించడం కోసమే తప్ప అది ఒకళ్ళను వ్యక్తి అట్లా మాట్లాడటం అనేది ఆయన చేసేది చాలా తప్పు. అట్లా మాట్లాడకూడదు. అది ఒక స్త్రీమూర్తిని అవమానించినట్టే, ఒక స్త్రీమూర్తిని అవమానించినట్టే. అది ఆయన చేసింది. ఆయన మాట్లాడేవి కూడా మాటలు చాలా తప్పు. అట్లా ఏంటండి ఈ 3 నెలల్లో చాలా న్యూడ్ వీడియోలు, న్యూడ్ ఫిలిమ్స్ అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ముఖ్య నాయకులు వాళ్ళు చేసిన తప్పిదాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ నటిని సైతం వదలకుండా ఆమెను కూడా హెరాస్ చేశారు, నన్ను కూడా హింసించారు, పదే నగ్నంగా వీడియో కాల్ చేసి వేధించే వాళ్ళు అని చెప్పేసి నిన్న మీడియా ముందుకు వచ్చి ఆమె కూడా ఆవేదన చేశారంటే ఏదైనా అడిగితే ప్రశ్నలు చేస్తే చంపుతారని చెప్పిన భయపడ్డారు. ఆ గత ప్రభుత్వంలో ఇవే జరిగినాయి కదా. ఇప్పుడు ధైర్యంగా ఒక్కొక్కళ్ళు వచ్చి బాధితులు ఎంతోమంది బయటకు వస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద నమ్మకం, మనం వెళ్తే మనకి న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం వాళ్ళకు ఉన్నది. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం తరఫున ప్రభుత్వానికి వచ్చి ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నారు. ప్రభుత్వాన్ని ఇవాళ నేను నడిబజార్లో కూర్చొని మాట్లాడినా కూడా నీకు ఒక ధైర్యం. నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, డబ్బులు అడుగుతున్నారు అని చెప్పేసి కొంతమంది ఎక్స్ప్లెనేషన్ ఆనందబాబు లాంటారు. ఇదిగో చూడు, పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగా ఉంటుంది. వాళ్ళకి ఆ బుద్ధులు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక నిందలు వేయాలి. ఇప్పుడు నేను తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు, నేను తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఇదిగో ఈ అబ్బాయి నన్ను ప్రెజర్ చేస్తున్నాడు, నాకు డబ్బులు ఇవ్వమని అడుగుతున్నాడు, ఇంకోటి అడుగుతున్నాడు అని చెప్పి నేను అనొచ్చు. అది ఎంత ఏంటంటే ఇవన్నీ బురద చల్లటమే మాటలు. ఇప్పుడు నా సెల్ ఫోన్ నుంచి నేను వీడియో చెబితే ఎట్లా వస్తుంది బయటికి? ఇప్పుడు నేను ఫోన్ చేసి నువ్వు చూస్తే వీడియో కాల్ చేస్తే నేను చేస్తాక బయటకు వచ్చి నా మొహం ఇంకా మెస్పరైజింగ్ ఏం చేయరుగా, తెలుస్తుందిగా, బాడీ లాంగ్వేజ్ చూస్తుంటారుగా. ఇప్పుడు నేను చేస్తున్నా నా లాంగ్వేజ్, నా వాయిస్ ఏంటనేది చూస్తుంటారుగా. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ అనవసరం. వాళ్ళు చేసేవన్నీ తప్పులు. ఒకళ్ళు కాదుగా, పోనీ ఈయనొక్కడు శ్రీరామచంద్రుడు కాదుగా, ఉన్నారు చాలామంది ఉన్నారు, శ్రీకృష్ణులు చాలామంది ఉన్నారు. పోనీ ఈయనొక్కడు సత్యహరిశ్చంద్రుడు, నేను సత్యహరిచంద్రుడు కజిన్ బ్రదర్ అని చెప్పని అనుకోవడం లేదుగా. మరి గోరంట్ల మాధవ సంగతి ఏంటి? అంబటి రాంబాబు ఏంది? మరి వీళ్ళందరూ ఏంది? మరి ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ పేర్లు మీకు తెలిసినవేగా. మళ్ళీ ఇవాళ ప్రత్యేకంగా వీడిని వచ్చి పెద్ద నన్ను మెస్పరైజ్ చేశారు. ఇక ప్రతివాడిని మెస్పరైజ్ చేయడానికి వాళ్ళు ఏమన్నా నా చుట్టమా లేదా మా పక్కమా ఎవరినైనా మనం మెస్పరైజ్ చేయడానికి? జనాలంతా పిచ్చోళ్ళు ఏం కాదు. మరి జనరల్గా ఆలోచించండి. పోనీ ఇప్పుడు నీ ఒక్కడి మీద నిందేస్తే అమ్మ నా మీద నిందేశారు కరెక్టే అని చెప్పని అనుకోవచ్చు. నువ్వు చేసివి, అతను చేస్తుంది, ఇంకోటి మొత్తం నలుగురు ఇక్కడ కనబడుతున్నారుగా, క్లియర్ కనబడుతున్నారుగా. పోనీ ఒకటి మీద నిందేశా అంటే నీకు ఖర్చు ఉంది కాబట్టి నీ మీద ఖర్చు ఉంది కాబట్టి నేను నిందేశాను అనుకోవచ్చు. మరి తత్మాలతో ఏం పని? అంటే ఇలాంటి పార్టీలో ఉన్నందుకు వైఎస్ఆర్సీపీ అభిమానులు కానివ్వండి, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ సిగ్గుపడాలా, బాధపడాలా, మదన పడాలంటే మీరేం చెప్పాలి? వాళ్ళు మింగలేక కక్కలేక వస్తున్నారు. ఒకటే మాట చెప్పాలంటే, షార్ట్ కట్లో నీకు ఒకటే తేల్చి చెప్పాలంటే, పట్టకపోతే పాము కోపం, విడవపోతే కప్ప కోపం అన్నట్టుగా. పడితేనేమో బాధ, పట్టకపోతే పాము కోపం. అంటే పార్టీని పట్టుకోకపోతేనేమో వాళ్ళ కోపాలు వస్తాయని వాళ్ళ భయం. విడిస్తే ఏమవుతుంది, మా బతుకు ఏమవుతుందా అని చెప్పి ఆలోచిస్తుంది. వాళ్ళు రెండు మధ్యలో కొట్టుకు వస్తున్నారు. పట్టకపోతే పాము కోపం, విడవకపోతే కప్ప కోపం, అంతే. ఇప్పుడు తాజాగా కొత్త వార్త ఒకటైతే వచ్చింది. శ్రీవారి భక్తులకు అదనపు లడ్డులపై టీడీపీ ఆంక్షలు విధించింది. ఒక్క భక్తుడికి ఒక్క లడ్డు మాత్రమే ఇస్తామంటూ ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది అన్నట్టుగా చెప్తున్నారు. ఆధార్ కార్డు ఉంటేనే అదనపు లడ్డు కూడా ఇస్తాము అని చెప్పేసి అంటే ఈ కొత్త రూల్ పెట్టడం ప్రక్షాళన అంటే ఇదేనా అని చెప్పేసి కూడా ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఎలా చూస్తారు? ఏమంటే అదనపు లడ్లు అని అంటే ఈ మధ్య గురించి కూడా రాజకీయం ఏంటండి అంటే ఏం లేదు. వాళ్ళు బ్లాక్ నమ్ముకోవాలంటే ఇప్పుడు అది కూడా గతంలో కూడా చెప్తా వినండి. ఎందుకంటే ఒక సిస్టమ్ తీసుకొచ్చింది. గతంలో ఏం చేసి ఇష్టానుసారంగా లడ్లు కూడా బ్లాక్ టికెట్లు అమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అమ్ముకున్నారు. కాబట్టి ఒక సిస్టమ్ పెట్టుకుంటే దాంట్లో తప్పు లేదు కదా. ఇప్పుడు భక్తులు పెరిగారు. గతంలో తిరుమలకు పోల్చుకుంటే చాలా తక్కువ, ఇప్పుడు తిరుమలకు పెరిగారు. పెరగడం వల్ల వాళ్ళు చూసుకోవాలి కదా. దానివల్ల మనం ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూపకూడదు. లడ్డు మీద రాజకీయం ఏంటంటే ఏముంది, పల్లెనోడు సామెత ఒకటి ఉందని చూసారా? పల్లెనోడు ఏం చేస్తాడు, ఖాళీగా కూర్చొని ఏదో ఒకటి నిందలు వేయాలి కాబట్టి వేస్తూ ఉంటుంటారు. అవన్నీ కామన్ అండి. ఇక వాళ్ళకి ఇంకా రెండో పని లేదు. మరి వాళ్ళు గతంలో చేసినప్పుడు ఇవన్నీ రాలేదే, మరి ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు? వాళ్ళు ఇంతకన్నా దారుణంగా ఉన్నాయి.
దాంట్లో బల్లులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, మేకులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అప్పుడు ఎందుకు నోరెత్తా? నాసిరకమైన వాడిని ఎన్నో ఉన్నాయి కదా. ఆఖరికి భోజనాల దగ్గర కూడా కక్కుర్తి పడ్డ టైంలు కూడా ఉన్నాయి కదా. అప్పుడు మరి నోరు పెగలలేదే. ఎందుకనంటే ప్రభుత్వం మాది, మా ఇష్టం. ఇప్పుడు నువ్వు అడిగావు అనుకో, తెల్లారి నీ ముందు పోలీసులు వస్తాడు, సిఐడో సిబిఐ ఎవడో ఒకడు వస్తాడు. ఇప్పుడు నువ్వు ఏదైనా ప్రశ్నిస్తే, గతంలో ప్రశ్నిస్తే ఖచ్చితంగా వచ్చేది నీ ఇంటికి తెల్లారి కూడా రాత్రికి వస్తారు, అర్ధరాత్రి వచ్చి తలుపు కొడతాడు నీ తలుపు. నువ్వు ప్రశ్నించకూడదు తప్ప పోలీస్ స్టేషన్ పదా అంటారు. అందుకని ప్రశ్నించలేక ఇదిగా ఉన్నారు అంతే. సమస్య లేదు, దాంట్లో సమస్య లేదు. నేను ప్రశ్నించినందుకు నా మీద భౌతిక దాడి చేయించిన ఘనత కలిగిన వాళ్ళు వైసీపీ వాళ్ళు. ఫస్ట్ బ్రాహ్మణుల మీద మొట్టమొదటి దాడి జరిగింది ఎవరిది అంటే నా పేరే జరిగింది, నా మీదే జరిగింది. 2022లో జరిగింది. ఫస్ట్ నా మీద నుంచే మొదలైంది ప్రారంభం, నా దగ్గర నుంచే నా దగ్గర నుంచే ప్రారంభమైంది. అది ఓవరాల్గా ఏం చెప్తారంటే ఈ 3 నెలల పరిపాలన కాకుండా ఇంకా ముందు చాలా ఉంది కాబట్టి సంయమనం పాటించాలనేది. సార్ తినబోతు రుచులు చూస్తాము. ఇంకా ముందుంది టైము. ఇప్పుడు ఎంతవరకు అభివృద్ధికి వెళ్తుంది, ఎంతమంది కంపెనీ వాళ్ళు వస్తున్నారు, ఎంతమంది ఏం చేస్తున్నారు అనేది అందరికీ బాగా నోటెడ్. సో దానివల్ల మనము ఇప్పుడే వచ్చేసేసి మనం అందలం ఎక్కాలంటే ఎక్కలేరు, ఏ నాయకుడు ఎత్తలేడు, ఆయన వల్ల ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రం అప్పుల పాలై ఉన్నది. ఈ అప్పుల పాల నుంచి ఎలా బయటికి రావాలని కొంత ఆలోచించాలి. ఒక మనిషి ఒక పని చేయాలంటే ఆలోచించాలి. ఇప్పుడు నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు, నేను సమాధానం చెప్పండి, నాకు బుర్రలో రావాలిగా ఐడియా. అంతేగాని మీరేదో అడిగారు నీదో చెప్తా అంటే కుదరదు కదా. అట్లానే పరిపాలన అంటే దానికి సంబంధించినంత వరకు కూడా అభివృద్ధికి సంబంధించి ఏమేం కావాలో ముందు మాట్లాడుకోవాలి. మాట్లాడుకున్న తర్వాతనే మనం ఏదైనా మాట్లాడు. వచ్చి 3 నెలలు కాలేదు అప్పుడే ఇది చేస్తే ఎట్లా?